ఈ గులాబీ చెట్టు డార్క్ ఆరెంజ్ అండి. ఇక దీనికి సీడ్స్ వస్తాయని నేనైతే ఈ 3 పువ్వులైతే ఉంచాను. దీనికి తర్వాత చూద్దామని. ఇక ఇదైతే మదర్ ప్లాంట్ అండి. 10 ఇయర్స్ అయ్యింది అక్కడ ఉంది. నేనైతే దీనికి పేడగత్తమే వేస్తున్నాను. మట్టి పేడగత్తం కొంచెం కోకో పీట్ అయితే ఫస్ట్ స్టార్టింగ్లో అయితే వేసాను, కానీ ఇప్పుడైతే ఉత్తుకి పేడగత్తము మట్టి 2 కలిపి వేస్తున్నాను. ఇగోండి ఇదైతే ఏడాకులు అవుతుందో మరేమో కానీ చూసి తర్వాత తీద్దామని. ఇది ఏడాకులాగే ఉంది, ఎందుకంటే దీని కింద లెగిసింది కాబట్టి ఏడాకులు అయ్యి ఉంటుంది. దీనికైతే చాలా చెట్లు చేశాను, కానీ ఎవరైనా వచ్చి ఒక్కొక్క చెట్టు అయితే తీసుకెళ్ళిపోయారు. నాకడైతే ప్రస్తుతం ఒక్క ప్లాంట్ కూడా లేదు. ఇగో దీనికి మళ్ళీ చేస్తాను. ఎంత పెద్ద చెట్టు అయింది చూడండి. ఇదైతే ఎండిపోయింది శుభ్రంగా. చూడండి ఇప్పుడే కోసేసాను అంటాను. ఈ చెట్టు అయితే 7 ఇయర్స్ అయింది. ఇది కూడా డార్క్ పింక్, కానీ ఇది ఏడాకులు అయిపోయి ఉన్నది ఇక్కడ, అందుకే తీసేద్దాం. ఏడాకులు అయితే మళ్ళీ మనకు పువ్వులు అయితే రావు కదా, మీకు అందరికీ తెలిసిందే కదా. అది ఈ ప్లాంట్ అయితే 7 ఇయర్స్ అయింది, కానీ దీనికైతే మొన్న అన్ని రిపోర్ట్ చేశాను, కానీ ఆపలేదు. ఇంకా దీని మీద ఒక పెద్ద చెట్టు పడిపోయిందండి, అందుకనేసి ఇది పెద్ద ప్లాంట్ అని, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి చిన్నది అయిపోయింది. ఈ ప్లాంట్ అయితే గత నెల నర్సరీ నుండి తెచ్చాను, కానీ దీనికి 7 ఆకులు అయితే అయిపోయి. ఇది కూడా మనం కటింగ్ చేసేద్దాం. ఏడాకులు అంటే ఇలానే అయితే మరి పువ్వులు రావు, కానీ కొన్నిటికి చిట్టి గులాబీలు వీటికి అవి అయితే ఏడాకులే ఉంటాయి, కానీ వాటికైతే మంచి ఫ్లవర్స్ అయితే వస్తాయి. చూడండి మీకు చూపిస్తాను. వీటికైతే చాలా మట్టుకు ఏడాకులు అయితేనే వస్తాయి, కానీ ఇవి ఏ రకంగా మనకైతే కనిపిస్తాయి. అవి అయితే తిన్నగా పూర్తిగా పొడవుగా అయితే వచ్చేవంటే మనం అది అర్థం చేసుకోవాలి, ఇవి మరి ఫ్లవర్స్ రావు అనేసి. ఇదైతే చక్కగా ఫ్లవర్స్ అయితే నిండుగా వస్తాయండి. నేను నర్సరీ నుంచి తెచ్చాక ఇది మామూలుగానేనండి, పేడగత్తమే వేస్తాను. ఇంకా ఎటువంటి కెమికల్ అయితే నేను వేయను. ఇది దేశీ రోజు. వీటికి కూడా చూడండి ఎంత బుసిగానే వస్తాయి. పేడగత్తం కూడా చాలా మట్టుగా దానికి ఆహారంగా దానికి అందుతుంది కాబట్టి నర్సరీ నుండి ఇక్కడి నుంచి అవన్నీ నేనైతే కొన్ను. ఓన్లీ పేడగత్తంతో ఇవన్నీ చేస్తాను. ఇది 3 ఇయర్స్ అయింది. చూడండి ఎంత చక్కగా అయింది. ఇది 3 ఇయర్స్ అయ్యింది. చూడండి చక్కగా మళ్ళీ కొత్తగా ఇప్పుడు వస్తున్నాయి. ఇదైతే మదర్ ప్లాంటే, దానికైతే ఇప్పుడు కొత్తగా ఇదైతే స్టార్ట్ అయ్యింది. ఇదైతే 3 ఇయర్స్ అయింది. ఇదండి చూడండి ఇక్కడ మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయ్యింది.
అలాగే కొమ్మలు కొత్త వస్తేనే మనకు ఫ్లవర్స్ కూడా బాగా వస్తాయి. ఇది 2 ఇయర్స్ అయ్యింది. చూడండి, ఇది కూడా బాగానే అయ్యింది. దీనికి కొత్తగా అయితే స్టార్ట్ అవుతున్నది. ఇది చిట్టి గులాబీ, చాలా ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి. దీనికి అన్నీ అయితే తీసేద్దాం. ఈ చెట్టు అయితే ఎల్లో కలర్ అండి. నేను నర్సరీ నుండి తెచ్చాను, కానీ ఆవు వచ్చి అయితే శుభ్రం తినేసింది. అందుకు మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ స్టార్ట్ అయ్యింది. ఈరోజు అయితే ఇది లోనికి ఉంది కదా, దీనికైతే నేను చూసుకోలేదు. చూడండి, ఎలాగైతే ఉంచుకోండి, ఎందుకంటే ఇవే అన్నీ దందంతా ఇదే సారం అంతా లాగిస్తుంది. అందుకే మనం ముందే ఇవన్నీ తీసి నీట్గా ఉంచుకోవాలి. దీనికైతే నేను బియ్యం కడిగిన నీళ్ళు 4 రోజులు అలాగే ఇంట్లో ఉంచి తర్వాత ఉల్లిపాయ తొక్కలకి గ్రైండ్ చేసి అవి ఇవి కలిపి వేస్తాను. ఒక్కొక్కసారి పెరుగు పుల్లబెట్టేసి దానికి మజ్జిగ చేసి దానికి కూడా వేస్తాను. మళ్ళీ పట్టికి నీళ్ళు ఇవి అవి అయితే వేస్తుంటాను. మరి చామంతి చెట్లకైతే నేనైతే ఇవి వేస్తాను. కొంచెం సర్పు నీళ్ళు కలిపి దానికి కొంచెం ఇది పసుపు కలిపేసి దానికి స్ప్రే చేస్తాను. అలాగైతే మనకి ఎటువంటివి పురుగులు గట్ట అవి పట్టకుండా చక్కగా ఫ్లవర్స్ అయితే ఇస్తుంది. ఇవి చూడండి, వీటిలోనే మనకి విత్తనాలు అయితే బయలుదేరుతాయి. అవి ముందే మనం తీసుకోకపోతే ఇవన్నీ కిందనే రాలిపోతాయి. ఇవన్నీ చూడండి, ఎలాగైతే మనకి సీడ్స్ అయితే వస్తాయి. మనం ముందే దాచుకోవాలి, లేదు అంటే ఇక్కడే రాలిపి మళ్ళీ మనకి చెట్లు అయితే లెగుస్తాయి. మరువు చూడండి, ఇది కూడా నేను ఓన్లీ పేడగెత్తం వేస్తాను, ఇంకేం వేయను. ఖుషిగా అయితే వచ్చింది. ఇవి మందారు, ఇవన్నీ అయితే దీనికి కొంచెం స్ప్రే చేసామంటే ఎటువంటిది ఏమి పట్టదు. చూడండి, నీట్గా అయితే ఉంటాయి, చక్కగా ఫ్లవర్స్ కూడా వస్తాయి. ఇదైతే నాది పింక్ కలర్ మందారండి. ఎంత బాగా అయితే అవుతుంది. ఇది మీకు నేను ఇది ఫొటోస్ వీడియోస్ కూడా పెట్టుండాను. ఎంత అందంగా ఉండేది, కానీ ఆవు వచ్చి తినేసింది. దానికి మళ్ళీ వేసాను, కొంచెం చిగురు కూడా పెట్టింది. ఇదైతే మదర్ ప్లాంట్ అండి. చాలా బాధ అనిపించింది. ఇది న్యూ ప్లాంట్ కదా, చక్కగా అయితే బుషిగా అవుతుంది. ఎల్లో కలర్ బికాస్ దీనికి కూడా ఆవు అయితే తినేసింది, కానీ మళ్ళీ అయితే బ్రతికింది ఎలాగోకలాగా. ఇదైతే దేశీ రోజు, ఇదైతే 20 సంవత్సరాల నుంచి ఉంది నా కాడ. అయితే ఇప్పుడు మదర్ ప్లాంట్ కదా, ఇదైతే కోసేసాను. దీనికి కూడా ఏమీ పెట్టలేదు నేను, అని చూద్దాం. సిగురు వేస్తుంది, మళ్ళీ మీకు వీడియో చేసి చూపిస్తాను. ఇది పింక్ కలర్ రోజు, ఇది కూడా చూడండి బుషిగానే అవుతుంది. మనం కటింగ్ చేస్తుంటేనే చాలా బాగా అయితే వస్తాయి. ఈ ప్లాంట్కి అయితే మొత్తం కట్ చేసాను కదా, ఇవ్వండి. ఇవైతే ఇప్పుడు వేసి చూపిస్తాను. ఏమీ పెట్టను, ఏమి లేదు, నేనైతే ఇలానే పెట్టేస్తాను. మళ్ళీ అయితే అప్పుడు అవి తీసి వేరే స్థానంలోనే పెడతాను అన్నమాట. ఇవి అయ్యాక మళ్ళీ మీకు చూపిస్తాను. చాలా బాగానే ఈ చెట్లు అయితే అయిపోతాయి. నేను ఇంకేరే కెమికల్ అయితే వాడను, మా ఇంట్లో ఇష్టపడరు. ఈ కూరగాయలు కానీ దేనికైనా నేను ఉత్తి పేడగెత్తం ఓన్లీ వాడతాను.
ఇది కూడాను నాకు 10 ఇయర్స్ అయిపోయింది. ఇవైతే కాశ్మీర్ రోజ్ అండి. దీనికైతే మళ్ళీ న్యూ ప్లాంట్స్ అయితే చేశాను. దాని ఫ్లవర్స్ కూడా వీడియో పెట్టాను. ఇక ఇక్కడ ఏడాకులు అయితే వచ్చింది. ఇదైతే తీసేద్దాం. నాకాడైతే 18 కలర్స్ అయితే ఉన్నాయి. రోజు హైబ్రిడ్. ఇది కూడా 10 ఇయర్స్. ఇది కూడా ఈరోజు అయితే చాలా అందంగా ఉంటుందండి. ఇంకా ఫ్లవర్స్ అయితే రాలేదు. ఇది వరకే నేను ఫస్ట్ వీడియోస్లో అయితే పెట్టున్నాను. ఇది 10 ఇయర్స్ అండి. ఇదైతే ఎల్లో కలర్ రోజు. ఇక్కడ మాదైతే పెద్ద ఈ చెట్టుకి అయితే కొట్టేటప్పుడు ఆ కొమ్మలు వచ్చి దీని మీద పడిపోయి అయితే ఇరిగిపోయేవి. అందుకే మళ్ళీ కొత్తగా అవైతే వేసాను. అయితే మళ్ళీ మీకు చూపిస్తాను. సరే, మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.